డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో శివారెడ్డి లాజిక్స్ ఎంత ప్రబంధనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈరోజు జరిగినటువంటి ఎస్ఐ మాక్ టెస్ట్ నెంబర్ 1 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ లాగే ఉంటుంది. రెగ్యులర్ క్లాస్లో ఏంటంటే మనం ప్రొసీజర్ని మీకు కాన్సెప్ట్ నేర్పించి, సో ప్రొసీజర్ని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి షార్ట్ కట్ చెప్పి అలా నిదానంగా చెప్తాం. కానీ ఇది ఎక్స్ప్లెనేషన్ కదా, ఎగ్జామ్ రాశారు కదా మీరు, ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏ విధంగా అటాక్ చేయాలనేది మాత్రం మనం డీల్ చేయడం జరుగుతుంది. అంటే ఎంటైర్ ప్రొసీజర్ క్లాస్లో చెప్పినప్పుడు 2-3 మెథడ్స్ చెప్పి అలా చెప్పడానికి అంత టైం ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఎంటైర్ పేపర్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అందుకని మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఏ క్వశ్చన్ అయితే డౌట్ ఉంటుందో ఆ క్వశ్చన్ మాత్రమే షార్ట్ కట్ ఫార్మేట్లో మీకు ఎలా కావాలన్నది మాత్రమే ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. మీరు మన రెగ్యులర్ క్లాసెస్ కాంపీట్ మైండ్స్లో మీరు ఫాలో అయినట్లయితే రెగ్యులర్ క్లాసెస్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ బేసిక్ లెవెల్ నుంచి కూడా అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా ఉంటాయి. నిదానంగా మీకు డీల్ చేయడం జరుగుతుంది. కానీ అది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి నేను అలా నిదానంగా చెప్తే ఒక మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్పడానికే ఆల్మోస్ట్ 5 to 10 అవర్స్ పడుతుంది. అంత టైం మీకు కూడా టైం వేస్ట్ అవుతుంది. అందుకని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా అటాక్ చేస్తున్నాం అనేది మనం ఇవాళ డీల్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇస్ డిక్రీజ్డ్ బై 25%, దెన్ ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ స్క్వేర్ టు ద ఏరియా ఆఫ్ ద గివెన్ స్క్వేర్. ఒక చతురస్రం ప్రతి భుజం 25% తగ్గిస్తారంట. కొత్తగా ఏర్పడినటువంటి చతురస్ర వైశాల్యానికి దత్త చతురస్ర వైశాల్యానికి గల నిష్పత్తి. అంటే దత్త అంటే ఒరిజినల్ అసలు చతురస్రం ఉంటుంది కదా. మీ అందరికీ నేను ఫ్రాక్షన్ టేబుల్ నేర్పించాను. 25% అంటే 1/4. 4 అనేది ఒరిజినల్, ఇది ఒరిజినల్ అసలు భుజం. తగ్గిస్తున్నాడు అంటున్నారు కాబట్టి మైనస్ చేయాలి మనం. అంటే 1/3 వస్తుంది. అంటే కొత్తగా ఏర్పడింది వచ్చేసరికి 3. అసలేమో 4, కొత్తదేమో 3. ఇదేంటి? భుజాల నిష్పత్తి, సైడ్స్ రేషియో. కానీ అడిగింది వైశాల్యాల నిష్పత్తి అడిగాడు, ఏరియాస్ రేషియో అడిగాడు. ఒకవేళ సైడ్స్ రేషియో అడుగుంటే మీ ఆన్సర్ 3:4. సైడ్స్ రేషియోకి అడుగుంటే, భుజాల నిష్పత్తి అడుగుంటే మీ ఆన్సర్ 3:4. కానీ అడిగింది ఇక్కడ ఏరియాస్ రేషియో, వైశాల్యాల నిష్పత్తి. వైశాల్యము అంటే ఏం చేస్తాం? స్క్వేర్ చేస్తాం. ఏ స్క్వేర్ కదా, అంటే 3² అంటే 9:16. So your answer is what? 9:16. A person borrows 1 lakh from a bank at 10% per annum simple interest and clears the debts in 5 years. So if each installment paid at the end of the first, 2nd, 3rd, 4th అలా డిఫరెంట్ ఇయర్స్లో అతను తీసుకున్న అప్పును చెల్లిస్తూ ఉన్నాడు. పేరుకే సింపుల్ ఇంట్రెస్ట్ అన్నారు, కానీ ఇక్కడ ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అంటే పేరు మెన్షన్ చేశారు ఏమని? సాధారణ వడ్డీ అని. కానీ అతను ప్రతి సంవత్సరం చివరిలో కడుతున్నాడు కాబట్టి అది చక్ర వడ్డీ అవుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎండింగ్లో కొంత కడుతున్నాడు. మీ దగ్గర డబ్బులు ఉంటే అన్నీ ఒకేసారి చెల్లించాలి. ఇలా విడతల వారు కడితే ఏమవుతుందంటే అది చక్ర వడ్డీ అవుతుంది. చూడండి, ₹1,00,000 మీరు అప్పు తీసుకున్నారు. చూడండి, మీరు ₹1,00,000 అప్పు తీసుకున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఒకేసారి 4 yearsకి మీరు అనుకోకూడదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ తర్వాత మీరు కొంత పే చేస్తున్నారు కాబట్టి అప్పటి వరకు లెక్క చూడాలి. సో 1 lakh కదా, 1 lakh మీద 10% అంటే ఎంత? 10,000. అప్పుడు ఎంత అవుతుంది? 1,10,000 అవుతుంది. ఈ 1,10,000 అయితే మీకు ఎంత పే చేశాడు తను? ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో 10,000 పే చేశాడు. అంటే మళ్ళీ ₹1,00,000 వచ్చింది. మళ్ళీ ఈ ₹1,00,000 మీద మళ్ళీ 10% క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు ఎంత వస్తుంది? 10,000 వడ్డీ వస్తుంది. అప్పుడు మొత్తం 1,10,000 అవుతుంది మళ్ళీ. కానీ సెకండ్ ఇయర్ మీరు తెలివిగా 20,000 తెచ్చి కట్టారు. నాకు 20,000 తెచ్చారంటే ఇంకెంత అప్పు ఉంటుంది? 90,000 ఉంటుంది. ఈ 90,000 మీద మళ్ళీ మనం 10% క్యాలిక్యులేట్ చేయాలి.
సో 90,000 మీద మళ్ళీ 10% ఎంత వస్తుంది? 9,000 వస్తుంది. 9,000 వస్తుంది. అలా 99,000 అవుతుంది. ఈసారి మీరు 30,000 తెచ్చి కట్టారు. అప్పుడు నాకు ఇంకా ఎంత అవుతుంది? 69,000 అవుతుంది. మళ్ళీ 10% క్యాలిక్యులేట్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 10% ఉన్న ఎగ్జిస్టింగ్ పెండింగ్ మీద ఆ బ్యాలెన్స్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ లెక్క పెడతారు, అంతే కదా. సో 10% 6,900. అప్పుడు ఎంత అవుతుందన్నా? 6,900 యాడ్ చేస్తే 75,900 అవుతుంది. ఇప్పుడు మీరు ఎంత పే చేశారు? 40,000 పే చేశారు. అంటే ఎంత వస్తుంది? 35,900 వస్తుంది. 5వ సంవత్సరం చివరిలో ఈ 35,900 మీద మళ్ళీ 10% వేయాలి, 3,590. ఇప్పుడు 35,000కి ఒక 3,000 యాడ్ చేస్తే 38,000, 900కి 590 యాడ్ చేస్తే 1,490, అంటే 39,490 వస్తుంది. అంటే 5వ సంవత్సరం చివరిలో మీరు మొత్తం చెల్లించాల్సినటువంటి బకాయి 39,490. అప్పుడే మీ అప్పు తీరుతుంది. అంటే చూడండి, 5 సంవత్సరాలు అన్నాడు. 1 2 3 4 5 సైకిల్స్ వేయాలి. ఇది చక్ర వడ్డీ, పేరుకే సాధారణ వడ్డీ ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్, A and B together borrowed a sum of 51,750 rupees. So an interest rate of 7% per annum compound interest in such a way that to settle the loan, A paid as much amount after 3 years as paid by B after 4 years from the day of the borrowing. The sum borrowed by A was how much? మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా జాగ్రత్తగా గమనిస్తే మనసు పెట్టి చూస్తే డైరెక్ట్గా ఆన్సర్ టిక్ కొట్టచ్చు. డైరెక్ట్గా చూడు, A మరియు B ఇద్దరు కలిసి 7% వడ్డీ రేటుతో అప్పు తీసుకున్నారు. ఇద్దరు కలిసి 51,750 తీసుకున్నారు. ఎవరెవరు? A, B. మొత్తం ఎవరెంత తీసుకున్నారో మనకు తెలియదు, కానీ ఇద్దరు కలిసి 51,750 అప్పు తీసుకున్నారు. ఎంత రేటుతో? 7% వడ్డీ రేటుతో. కాకపోతే A 3 సంవత్సరాల తర్వాత చెల్లించేటువంటి మొత్తం, B 4 సంవత్సరాల తర్వాత మొత్తము సేమ్ అంట. అంటే A 3 సంవత్సరాల తర్వాత ఎంతైతే చెల్లిస్తాడో B 4 సంవత్సరాల తర్వాత చెల్లించే మొత్తానికి సమానం. అంటే దాని మీనింగ్ ఏంటి చెప్పండి? A ఎక్కువ ప్రిన్సిపల్ తీసుకున్నట్టు కదా, ఎందుకంటే A 3 సంవత్సరాల వడ్డీ కడుతున్నాడు, B 4 సంవత్సరాల వడ్డీ కడుతున్నాడు. మరి 4 సంవత్సరాల వడ్డీ అంటే ఎక్కువ వస్తుంది కదా. అంటే ఎక్కువ వడ్డీ B కడుతున్నాడు అంటే B ప్రిన్సిపల్ తక్కువ ఉండాలి కదా. A తక్కువ వడ్డీ కడుతున్నాడంటే A ప్రిన్సిపల్ ఎక్కువ ఉండాలి కదా. ఎక్కువ ఉండాలి అంటే ఏం లేదు నాన్న, ఆ 51,750ని హాఫ్ చేయండి, సగం చేయండి. సగం చేస్తే ఎంత వస్తుంది? 2 2s hours, దాని తర్వాత 2 5s hours, 25,000. 1750ని హాఫ్ అంటే 875. ఓకేనా? 25,875. ఇదేంటి? యావరేజ్. కానీ ఏ యావరేజ్ కన్నా ఎక్కువ తీసుకోవాలి. అంటే 25,875 కన్నా ఎక్కువ ఉండాలి ఏ. చూడన్నా, 25,875 కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్ ఏముంది చెప్పండి? 25,875 కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్ ఏముంది? 26,750. ఇంకేమి చేయగలలే. నేనేమంటానంటే సమ్మును చేయడం ఇంపార్టెంట్ కాదు, సర్కస్ చేయడం ఇంపార్టెంట్ కాదు, స్మార్ట్గా అటాక్ చేయాలి. క్వశ్చన్ చూసి భయపడిపోకూడదు. సో ఇక్కడ చమన్ లాల్, అర్షద్, జగత్ సింగ్ ఎన్నికల్లో పోటీ చేశారు. పోలైన ఓట్లను చెల్లుబాటు అవుతున్నాయి. మొత్తం ఓట్లలో అర్షద్కి 30% ఓట్లు వచ్చాయి. ప్రతి 35 ఓట్లకు చమన్ లాల్కి 14 ఓట్లు వచ్చాయి. అతి తక్కువ ఓట్లు సంపాదించిన వ్యక్తికి ఏంటంటే విజేత 4,950 ఓట్లు ఎక్కువ వచ్చాయి. పోలైన మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. మీ జాగ్రత్తగా ఏం చూస్తే ముగ్గురు ఉన్నారు ఇక్కడ. చమన్ లాల్ ఒకడున్నాడు, అర్షద్ ఒకడున్నాడు, జగదీత్ సింగ్ ఒకడున్నాడు. ఈ ముగ్గురు ఉన్నారు. అసలు టోటల్ ఓట్స్ ఎన్నో నాకు తెలియదు. మొత్తం ఓట్స్ నేను 100 అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? 100 అనుకుంటున్నాను టోటల్ ఓట్స్ని. సో హర్షద్కి 35% వచ్చాయంట. హర్షద్కి 35% వచ్చాయంట, 35 వచ్చాయి. ఇంకొకటి, ప్రతి 35 ఓట్లకు చమన్ లాల్కి 14 ఓట్లు వచ్చాయి. అంటే ప్రతి 35 ఓట్లకి 14 ఓట్లు వచ్చాయంటే ఎంత శాతం ఓట్లు వచ్చినట్టు? 35 4 సార్లు అంటే 40 సార్లు పోతుంది. అంటే చమన్ లాల్కి 40% ఓట్లు వచ్చాయి. చమన్ లాల్కి 40%, 100కి 40% అంటే 40. ఇప్పుడు వీళ్ళిద్దరి 75, మిగతా జగదీష్ సింగ్ వచ్చినట్టే కదా. మిగతా అంటే ఎంత? 25. అంటే ఇక్కడ విన్నర్ ఎవరు? చమన్ లాల్. ఓడిపోయినోడు ఎవడు? జగత్ సింగ్. అంటే వీళ్ళిద్దరు ఓడిపోయారు, బట్ అతి తక్కువ ఓట్లు వచ్చినాయి, 25. డిఫరెన్స్ ఎంత? 15. ఈ 15 దేని ప్రకారము? మనం
అజంప్షన్ చేసుకున్నటువంటి 100 ప్రకారం. కానీ లెక్క ప్రకారం ఎంత 4950 ఎంత 4950. సో 15 ఎన్ని టైమ్స్ అనేది 15 3s are 45, రిమైండర్ విల్ బి 45, 15 3s అంటే 330 టైమ్స్ పోతుంది. సో మనకు టోటల్ ఓట్స్ కావాలి. 330 into 100 అంటే మనకు 33,000 వస్తుంది. ఎంత వస్తుంది 33,000 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ 4. ఆప్షన్ 4 విల్ బి ద రైట్ ఆన్సర్. Each member of a club contributes as rupees as much as paisa as the number of members of the club. చూడండి, యాజ్ రూపీస్ యాజ్ పైసాస్ అంట. అంటే ఎన్ని రూపాయలు చెల్లిస్తున్నారో అన్ని పైసలు, మళ్ళీ ఎంతమంది ఉంటే అంత. మొత్తం కాంట్రిబ్యూషన్ 3,636 రూపాయలు వచ్చింది. అయితే క్లబ్లో ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాను. ఎంతమంది అయితే ఉంటారో ప్రతి ఒక్కరు అన్ని రూపాయలు ఇస్తున్నారు, అన్ని పైసలు ఇస్తున్నారు. ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ క్లబ్లో, ప్రతి ఒక్కళ్ళు 100 రూపాయలు ఇవ్వాలి, 100 పైసలు కూడా ఇవ్వాలి. మనకు మొత్తం 36 రావాలి కాబట్టి 36 రావాలి కాబట్టి ఇది అన్ని కూడా 6 మల్టిపుల్స్ కాబట్టి మనం 6తో ఉన్నదాన్ని తీసుకొని ట్రై చేద్దాం. అంటే మొత్తం 60 మంది ఉంటే ప్రతి ఒక్కరూ 60 రూపాయలు ఇస్తారు. ప్రతి ఒక్కరు అంటే 60 మంది 60 పైసలు కూడా ఇస్తారు. 60 పైసలు కూడా ఇస్తారు. ఎన్ని రూపాయలు ఇస్తున్నారో అన్ని పైసలు కూడా ఇస్తున్నారు. సార్ మీరు 60 ఎందుకు తీసుకున్నారు సార్ అంటే మనకు 6తో ఇవన్నీ కూడా డివిజిబుల్ అవుతున్నాయి, అందుకని 60తో తీసుకుని చేస్తున్నాను. మీరు ఎక్స్ అనుకుంటే సర్కస్ అవుద్ది. సో ఇప్పుడు 60 into 60 అంటే 3,600 60 into 60 పైసలు అంటే 36 రూపాయలు. ఇప్పుడు 3,636 వస్తుంది కదా. ఎస్, యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ 1. నెక్స్ట్, ఇన్ ద ఫస్ట్ ఇయర్ ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ డిక్రీజెస్ బై 5% డ్యూ టు ద coronavirus first wave. In the second wave 5% again decreased. In the third year it is increased by 5%. సో థర్డ్ ఇయర్ తర్వాత పాపులేషన్ 9,47,625 అన్నాడు. సో బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది సింపుల్గా అంటే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు భయపడకూడదు, కామన్ సెన్స్తో పెట్టేటువంటి ఆన్సర్ ఇది. నేనేమంటానంటున్నా, మొదటి కరోనా వైరస్ అంటే మొదటి వేవ్లో కొంతమంది చనిపోవడం వల్ల 5% పాపులేషన్ తగ్గింది. 2వ సంవత్సరం కూడా 5% పాపులేషన్ తగ్గింది. 3వ సంవత్సరం కరోనా తగ్గిపోయింది, పాపులేషన్ ఒక 5% పెరిగింది. అంటే 2 సార్లు 5% తగ్గింది, ఒకసారి పెరిగింది. అంటే ఒక జనరల్గా క్యాజువల్గా మాట్లాడదాం, ఒక 5% క్యాన్సిల్ అయినా ఇంకో 5% తగ్గాలి. అంటే 5% తగ్గిన తర్వాత ఇది అప్రాక్సిమేట్గా 9,50,000 అనుకుందాం. అప్రాక్సిమేట్గా 5% తగ్గిన తర్వాత 9,50,000 కదా. మరి 5% తగ్గక ముందు 10 లక్షలు ఉంటేనే కదా 5% తీసేస్తే 9,50,000 వచ్చేది. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 10 లక్షలు ఉండాలి. సింపుల్, దట్ ఈస్ ఎ సింపుల్ లాజిక్. అలానే 7 లక్షలు అయితే కాదు కదా, 7 లక్షలు 9 లక్షలు అయితే అవ్వదు కదా, తగ్గాలి, పాపులేషన్ తగ్గాలి. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా దీనికన్నా ఎక్కువ ఉండాలి, 9,47,000 కన్నా ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నేనేమంటానంటే 5% వాల్యూ అనేది 10 లక్షలకి లేదా 9,92,000కి 9,47,000కి 5% అయితే రిఫరెన్స్ లేదు కదా, అందుకని ఇదైతే కాదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 10 lakhs. మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. సో సీ దిస్ క్వశ్చన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి 40 స్టూడెంట్స్ ఈచ్ 45.5 kg అండ్ 44.2 kg. ఏ సెక్షన్ నుంచి 2 స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు పోయి బి సెక్షన్లో జాయిన్ అవుతున్నారు. బి సెక్షన్ వాళ్ళు 2 వచ్చి ఏ సెక్షన్లో జాయిన్ అవుతున్నారు కదా. అలా చేంజ్ అవ్వడం వల్ల బోత్ ద క్లాసెస్ యొక్క వెయిట్ ఈక్వల్ అయిపోయింది. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ షిఫ్టెడ్ ఫ్రమ్ సెక్షన్ బి టు సెక్షన్ ఏ. ఈ సెక్షన్ బి నుంచి సెక్షన్ ఏకి 2 వెళ్ళారు చూసారా, ఆ 2 యొక్క యావరేజ్ వెయిట్ అడుగుతున్నారు. ఇప్పుడు సెక్షన్ ఏ నుంచి సెక్షన్ బికి వెళ్ళిన వాళ్ళ వెయిట్ ఇచ్చారు, యావరేజ్ వెయిట్. ఈ క్వశ్చన్ మీరు జనరల్గా నార్మల్ మెథడ్ ఫాలో అయినట్లయితే చాలా సర్కస్ అవుతుంది. మనం ఎలా చేస్తామో చూడండి. సెక్షన్ ఏలో వారి యొక్క యావరేజ్ వెయిట్ ఎంతైనా 40 మెంబర్స్ ఉన్నారు, వారి యొక్క యావరేజ్ వెయిట్ 45.5. బి సెక్షన్లో 44.2 ఉంది యావరేజ్ వెయిట్. వీళ్ళలో 2 ఇక్కడికి వెళ్తున్నారు, మళ్ళీ వీళ్ళలో 2 ఇటు వస్తున్నారు. అప్పుడు స్ట్రెంత్ ఈక్వల్ అయిపోతుంది. స్ట్రెంత్ ఈక్వల్ కావడం కాదు, యావరేజ్ వెయిట్ కూడా ఈక్వల్గా అంట. ఎక్స్చేంజ్ జరిగిన తర్వాత, రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత. ఓకే, నో ప్రాబ్లం.
ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్ ఆఫ్ యూ ఈ ఇంటూ 40 సర్కట్ చేయొద్దు. ఈ డిఫరెన్స్ ఎంతైనా మనకు 1.3 అంటే బికి ఈక్వల్ అవ్వాలంటే ఏ 1.3 డిఫరెన్స్ ఉంది. అలా ఎంతమంది స్టూడెంట్స్ 40 మెంబర్ స్టూడెంట్స్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ 52 అవుతుంది. ఇక్కడ ఎవరైతే ఇద్దరు స్టూడెంట్స్ వెళ్తున్నారో వారికి యావరేజ్ వెయిట్ ఎంత 48.75. యావరేజ్ 48.75 అంటే ఇంటూ 2 వేయాలి కదా, 2 మెంబర్స్ కాబట్టి. అప్పుడు ఎంత అవుతుందన్నా 97.5 అవుతుంది. ఇక్కడ 2 అక్కడికి వెళ్ళిపోతుందంటే అక్కడ 2 యాడ్ అవుతున్నట్టే కదా, అంటే ఇక్కడ ఇంటూ 2 వేయాలి మళ్ళా. అప్పుడు ఎంత అవుతుందన్న మనకు 195, 97, 184, 195 వస్తుంది. సో ఈ డిఫరెన్స్ దేని వల్ల వచ్చింది? ఆ ఇద్దరు స్టూడెంట్స్ వల్లే కదా, యావరేజ్ వల్లే వచ్చింది. ఎంతైనా డిఫరెన్స్ ఎంతైనా 143. సో ఇక్కడ మనం జనరల్గా బై 2 వేస్తారు, అక్కడ 2 ఇక్కడ 2 అంటే 4 మెంబర్స్ ఎక్స్చేంజ్ జరుగుతుంది అక్కడ, అంటే బై 4 వేయాలి మీరు. ఇక్కడ చూడండి మనం ఇంటూ 2 టైమ్స్ చేసాం, గుర్తుందా? ఇక్కడ ఇంటూ 2 చేసాం, ఇక్కడ ఇంటూ 2 చేసాం, 2 టైమ్స్ ఇంటూ 2 చేసాం కాబట్టి మనకి యావరేజ్ కాబట్టి కావాల్సింది మళ్ళీ 2 టైమ్స్ బై 2 చేయాలి. అప్పుడు ఏమొస్తుందన్నా 2 టైమ్స్ బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ 143/4. అప్పుడు ఎంత వస్తుంది? 4 3s are 12, రిమైండర్ విల్ బి 23, 4 5s are 4.75 టైమ్స్. అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 35.75. 35.75 అనేది మనం డైరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు, ఏమి చేయకుండా కూడా. మీరు రెగ్యులర్ మెథడ్ కింద ఫాలో అయినట్లయితే ఇట్ విల్ టేక్ సమ్ టైం, మీరు కావాలంటే ట్రై చేయండి. నెక్స్ట్, అకార్డింగ్ టు రాఘవ్ హీస్ వెయిట్ ఈస్ 64 kg మోర్ బట్ లెస్ దాన్ 74. హీ సిస్టర్ డజంట్ అగ్రీ విత్ హీ స్టేట్మెంట్. నీ వెయిట్ అంత కాదు, నీది 60 కన్నా ఎక్కువ ఉంటుంది, 69 కన్నా తక్కువ ఉంటుంది. వాళ్ళ మదర్ ఏం చెప్తుందంటే లేదు మా బాబు 68 కన్నా ఎక్కువ ఉండడు. మరి విషయం ఏంటంటే హిస్ ఫాదర్ వ్యూస్ దట్ ద వెయిట్ కెనాట్ బి మోర్ దాన్ 67. ఫాదర్ వ్యూ ఏంటంటే అసలు 67 కన్నా మా వాడు ఎక్కువ ఉండడు. మదర్ వ్యూ ఏంటంటే 68 కిలోల కన్నా ఎక్కువ ఉండడు. ఫాదర్ వ్యూ అతని బరువు 60 కిలోల కన్నా ఎక్కువ ఉండదు కానీ తండ్రి అభిప్రాయం. మరి అందరి అభిప్రాయాలు మనం కన్సిడర్ చేయాలంటే కన్సిడర్ చేస్తూ ఆ పాసిబిలిటీస్ అని తీసుకుంటూ యావరేజ్ కనుక్కోవాలి. రాఘవ్ ఏం చెప్తున్నాడంటే తన వెయిట్ గురించి, నేను 64 కన్నా ఎక్కువ ఉంటాను బట్ 74 కన్నా తక్కువ ఉంటాను రాఘవ్ చెప్తున్నాడు. తన సోదరి సిస్టర్ ఏం చెప్తుందంటే మా బౌడు 60 కిలోల కన్నా ఎక్కువ ఉంటాడు, 69 కన్నా తక్కువ ఉంటాడు. మదర్ ఏం చెప్తుందంటే 68 కిలోల కన్నా ఎక్కువ ఉండడు, అంటే 68 కన్నా ఎక్కువ ఉండడు అంటే 68 కూడా ఉండొచ్చు అని. ఫాదర్ ఏం చెప్తున్నాడంటే 67 కన్నా ఎక్కువ ఉండడు, మా వాడు అసలుకి కెనాట్ బి మోర్ దాన్ 67 అంటే 67 ఉండొచ్చు. అందరి అభిప్రాయాల ప్రకారం ఏం పాసిబిలిటీస్ ఉంటే చూడాలి, మనం ఏం పాసిబిలిటీస్ ఉంటే చూడాలి. సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 65 తీసుకోవచ్చు, ఎందుకంటే అందరు సాటిస్ఫై అవుతారు. 66 కూడా తీసుకోవచ్చు, అందరు సాటిస్ఫై అవుతారు. 67 కూడా తీసుకోవచ్చు, అందరు సాటిస్ఫై అవుతారు. చూడండి 65 తీసుకుంటే రాఘవ్ సాటిస్ఫై అవుతారు, సిస్టర్ సాటిస్ఫై అవుతుంది, మదర్ సాటిస్ఫై అవుతుంది, ఫాదర్ సాటిస్ఫై అవుతారు. 66 కూడా. సార్ 67 ఎందుకు తీసుకున్నారు సార్? ఫాదర్ ఏమంటున్నాడంటే 67 కన్నా ఎక్కువ ఉండడు అని చెప్తున్నాడు, కానీ 67 ఉండొచ్చు కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 67. ఈ మూడు పాసిబుల్ వెయిట్స్, ఈ ప్రాబబుల్ వెయిట్స్కి యావరేజ్ కావాలి. మళ్ళీ దీన్ని మన యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయొద్దు. ఇవి అంక శ్రేణిలో ఉన్నాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అప్పుడు మిడిల్ నెంబరే యావరేజ్ అవుతుంది, అంటే 66 మీ ఆన్సర్ అవుతుంది. A started a business with an investment of 1,12,000. After 2 months, invested 80,000 and become partner B. After another 2 months, C invested 72,000 and become partner of A and B. After 10 months from the beginning of the business, B took out 8,000. C also took 8,000. If B gets 9,800 as the profit, what was the total profit? So ఇది పార్ట్నర్షిప్ క్వశ్చన్ అన్న. నేను ఏమంటానంటే అన్నింటిలో ఒక 3 zeros తీసేస్తాను, ఈజీగా ఉండడం కోసం అంతే. ప్రాఫిట్లో తీసేయకూడదు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్లో తీసేయాలి. జాగ్రత్త చూడండి. ఏ 112తో స్టార్ట్ చేస్తున్నాడు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. ఏ 12 months ఉన్నాడు. బి స్టార్ట్ చేసింది 80తో స్టార్ట్ చేశాడు. ఎన్ని నెలల తర్వాత స్టార్ట్ చేశాడు? 2 నెలల తర్వాత స్టార్ట్ చేశాడు. బిజినెస్ ప్రారంభించిన 10 నెలల తర్వాత మనకు కొంత తీసుకున్నాడు. 2 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు,
10 నెలల తర్వాత కొంత తీసుకుంటున్నాడు. అంటే అతని బిజినెస్లో ఈ 80 పార్ట్స్తో ఉన్నది 8 మంత్సే. ఇది కాకుండా మళ్ళా 8,000 తీసుకున్నాడు కదా, 8 పార్ట్స్ తీసుకున్నాడు కదా, అంటే ఎంత ఉంటుంది? ఇంకా 72 ఉంటుంది. ఇంకా రిమైనింగ్ మంత్స్ ఎన్ని ఉంటాయి? 2 మంత్సే ఉంటాయి. సరే 8 to 10 మంత్సే కదా సార్ అంటే బి ఫస్ట్ 2 మంత్స్ లేడు. బి 2 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు. సి విషయానికి వస్తే సి 72తో స్టార్ట్ చేశాడు. మరో 2 నెలలు అంటే 6 నెలలే ఉన్నాడు ఆయన. మొదటి 4 నెలలు లేడు. మళ్ళా చివరి 2 నెలల్లో ఒక 8,000 తీసుకున్నాడు. అంటే 8 భాగాలు తీసుకుంటే 64 ఉంటుంది. ఇది చివరి 2 నెలలు. 6, 2, 8 నెలలే సి బిజినెస్లో ఉన్నాడు. మొదటి 4 నెలలు లేడు. కామన్గా ఉన్నాయి, క్యాన్సిల్ చేద్దాం. సో 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తున్నాను. 4 3s hours, 4 2s hours, 4 18 times, 4 18 times, 4 16 times. ఐ థింక్ మళ్ళీ 4 టేబుల్లో కూడా పోతుంది. సో 4 28 times, 4 20 times, ఇది 72 కదా, 4 టేబుల్లో 9 times పోతుంది. సో ఇక్కడ పోదనుకోవద్దు మీరు. 4 టేబుల్ ఇది ఇక్కడ 2 టేబుల్లో 3 times పోతుంది, ఇక్కడ 9 times పోతుంది. 9 3s hours 27, 4 టేబుల్లో 4s hours. మల్టిప్లై చేసుకోవద్దు. మల్టిప్లై చేసుకున్నారంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. అందుకని ఎక్కడెక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. 28 3s hours అంటారా 84, మనోడు 84. ఇక్కడ 22s hours 40 + 9 49 వస్తుంది. బి ఇద్దరి మధ్య ప్లస్ రాసుకోవాలి ఇది, ఓకేనా? అదే. సో నెక్స్ట్ ఇక్కడ 27, ఇక్కడ ఒక 8 35 వస్తుంది. సో బి 49 అంటే మనకి ఎంత ఇచ్చానన్నా 9800 ఇచ్చాడు. అంటే 49 పార్ట్స్ అంటే 9800. మనకు 3 కావాలి. అప్పుడు ఎంత వస్తుంది? 120 150 164 168 వస్తుంది టోటల్. సో ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది అనేది ఎగ్జాక్ట్గా 200 టైమ్స్ పోతుంది. సో 200 into 168 అంటే 336. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 1. The profit got on selling an article for 1100 is thrice the loss incurred on the same article is sold for 700 rupees. What should be the selling price? So the profit will be 12.5%. అంటే 12.5% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి? విషయం ఏమి లేదన్నా, 1100కి అమ్మినప్పుడు అతనికి ప్రాఫిట్ వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ 700కి అమ్మినప్పుడు అతనికి లాస్ వచ్చింది. 700కి అమ్మినప్పుడు అతనికి లాస్ వచ్చింది. 700కి అమ్మడం వల్ల వచ్చే నష్టానికి 3 రెట్లు ఎక్కువ అంటున్నాడు. సో చాలా క్లియర్గా చూడండి. అతను ప్రాఫిట్ గాట్ అండ్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 1100 ఈజ్ ప్రైస్ ద లాస్ ఇంకర్డ్ ఆన్ ద సెల్లింగ్ ద సేమ్ ఆర్టికల్. అంటే 700కి అమ్మినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, 700కి అమ్మినప్పుడు 1 part లాస్ వచ్చింది అనుకోండి. అదే 1100కి అమ్మితే ఇక్కడ వచ్చిన లాస్కి 3 times వచ్చింది ప్రాఫిట్. అంటే 3 parts ప్రాఫిట్ వస్తుంది. అంటే 700కి అమ్మినప్పుడు మీకు ఎంతైతే నష్టం వస్తుందో దానికి 3 రెట్ల లాభము 1100కి అమ్మితే వస్తుంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంతనా 400 -1 పార్ట్కి 3 parts డిఫరెన్స్ అంతా 4 parts. అంటే 4 parts అంటే 400. అప్పుడు 1 part ఎంత అవుతుంది? 100 అవుతుంది. అంటే 100 రూపాయలు నష్టం వచ్చిందంటే అసలు కాస్ట్ ప్రైస్ ఎంత అవ్వాలి? 800 అవ్వాలి. కాస్ట్ ప్రైస్ ఎంత అవ్వాలి? 800 అవ్వాలి. అడిగింది కాస్ట్ ప్రైస్ కాదు. దీన్ని 12.5% ప్రాఫిట్తో అమ్మాలి అంటే 12.5 అంటే 1/8. 1/8 ఆఫ్ 800 ఏమవుతుంది? 100 అవుతుంది. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ 900 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 900. ఇదంతా కూడా చేయక్కర్లేదు. ఇదంతా కూడా చేయకుండా ఆన్సర్ చెప్పవచ్చు. ఎలా అంటే ఏం పెన్ను పేపర్ లేకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు. 12.5% ప్రాఫిట్ అన్నాడు అంటే 1/8. కాస్ట్ ప్రైస్ 8 భాగాలు కొన్న విలువ. అప్పుడు అమ్మిన విలువ ఏమవుతుందంటే 9 parts అవుతుంది అమ్మిన విలువ. ఎందుకంటే 1 యాడ్ చేయాలి కాబట్టి. అంటే మన ఆన్సర్ 9 మల్టిపుల్ ఉండాలి. మన ఆన్సర్ ఏ మల్టిపుల్ ఉండాలి? 9 మల్టిపుల్ ఉండాలి. సో 9 మల్టిపుల్ ఉన్న ఆప్షన్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 14 22 27 ఎస్, ఇది కూడా 9 టేబుల్లో పోతుంది. ఇక్కడ 15 22 27 ఇది కూడా పోతుంది. ఇది పోదు. కానీ డెసిమల్స్లో వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకని సో ఇవి 9 మల్టిపుల్స్ అయినప్పటికీ కూడా డెసిమల్స్లో వచ్చే అవకాశం లేదు కాబట్టి, సో ఎందుకంటే 100sలో ఉన్నాయి కాబట్టి సో మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. ఏమి చేయకుండా కూడా లేదు. ప్రొసెసర్ కావాలంటే ఇలా చేయొచ్చు. థర్డ్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. థర్డ్ ప్రపోర్షన్ అంటే మీ అందరికి కూడా తెలుసానా? 3వ అనుపాతం అంటున్నాడు. సి ఫైండ్ అవుట్ చేయాలి. మన అందరికి కూడా తెలుసు. B² ప్రొడక్ట్ ఆఫ్ ద మిడిల్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్. మధ్య పదముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు అంత్య పదముల లబ్ధం. B²
మనకు కావాల్సిన సి. సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. బి స్క్వేర్ అంటే ఏంటన్నా సెకండ్ వన్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ నేను ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై రాయొచ్చు కదా. బి స్క్వేర్ని బి ఇంటూ బి రాయొచ్చు కదా. ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కదా. దీన్ని ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై రాయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఎక్స్ మైనస్ వై క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై. సో ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఏ డీలర్ మార్క్స్ అన్ ఆర్టికల్ 40% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ and sell it to the customer allowing 2 successive discounts of 20 and 25. If he suffers a loss of 140, the cost price of the article అడుగుతున్నాడు. సో ఒక్కసారి మీ జాగ్రత్తగా చూస్తే కొన్న విలువ మనకి ఎంతో తెలియదు, దాన్ని 100 రూపీస్ అనుకుంటున్నాను, 100 రూపాయలు అనుకుంటున్నాను. 40% అధిక ధరకి ముద్రించాం, 40% అధిక ధరకి ముద్రించాం. 40% అబోవ్ అంటే అప్పుడు ఎంఆర్పి ఎంత అవుతుంది? ప్రకటన విలువ 140 అవుతుంది. ప్రకటన విలువ ఎంత అవుతుంది? 140 అవుతుంది. 2 డిస్కౌంట్లు ఇచ్చాం, 20%, 25%, 2 డిస్కౌంట్లు ఇచ్చాం. మొదటి డిస్కౌంట్ 20%, 28 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాం, పోతే 112 వస్తుంది. సెకండ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాము? 25% ఇచ్చాం. 25% అంటే హాఫ్ చేసి హాఫ్ చేయాలి. 112 హాఫ్ చేస్తే 56, 56 హాఫ్ చేస్తే 28. సో 28 తీసేస్తే మనకి ఎంత వస్తుందని 84 వస్తుంది. ఇదేంటి? సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 100. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 84. లాస్ ఎంత? 16. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం లాస్ ఎంత? 140. అడిగింది ఏంటి? కొన్న ధర. కథనం యొక్క అసలు ధర ఎంత? కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. 100 అంటే ఎంత అని అడుగుతున్నాడు. జాగ్రత్త చూడండి, 4 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 4 25 టైమ్స్, సో 4 టైమ్స్, 4 35 టైమ్స్ అనేది, సో 35 టైమ్స్ 875. సో యువర్ ఆన్సర్ విల్ బి వాట్? 875. సో ఆప్షన్ 4 విల్ బి ద రైట్ ఆన్సర్. Next, a shopkeeper allows 16% discount on every item. Even after giving discount, he makes a profit of 8%. If he gives 8% discount instead of 16%, so marked for 1800, then what will be the profit percentage? అంటే విషయం ఏంటంటే 16% డిస్కౌంట్ తగ్గింపు ఇస్తున్నాము అంటే దాన్ని 84%కి అమ్ముతున్నాము అని అర్థం. డిస్కౌంట్ దేని మీద ఇస్తాం? ఎంపీ మీద ఇస్తాం. అంటే 84% ఆఫ్ ఎంపీ వాల్యూ దేనికి ఈక్వల్ అంటే 8% లాభం అంటే దాన్ని ఎలాగ దేనికి అమ్ముకుంటాం? 108%కి అమ్ముకుంటాం సిపి మీద. అది కాటిట్లనా ఇప్పుడు డిస్కౌంట్ 16% బదులుగా 8% మాత్రమే డిస్కౌంట్ ఇస్తే, అంటే 16% బదులుగా 8% డిస్కౌంట్ ఇస్తే అప్పుడు ఎంతకు అమ్మాలి? 92%కి అమ్మాలి. ఎంతకు అమ్మాలి? 92. కేవలం 92%కి అమ్మాలి. కేవలం 92%కి అమ్మాలి. నేనేమంటారంటే ఒకసారి మీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూతో పని లేదు, ఈ 1800తో మళ్ళీ మీరు దీన్ని తీసుకుని సర్కస్ చేయకూడదు. అది తీసుకుంటే మామూలు సర్కస్ అవ్వదు. మనకు కావాల్సింది ఇక్కడ ఎంత వస్తుందో చూస్తే 100 కన్నా ఎంతైతే ఎక్కువ వస్తుందో మన ఆన్సర్ అవుతుంది. చూడండి, ఆప్షన్ చాలా క్లోజర్గా ఉన్నాయి. 18.31 ఉంది, 18.29 ఉంది, 18 ఉంది. ఇలా అంత ఆప్షన్ చాలా క్లోజర్గా ఉన్నప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయాలి చివరి వరకు కూడా. సో ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అవుతుందా? 12 టేబుల్లో 12 7s ఆర్స్, 12 9s ఆర్స్. సో ఇంకేమన్నా పోతుందా? 92 × 9 ఎంత వస్తున్నా? 92 × 9 అంటే క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 9 2s ఆర్ 18, 9 9s ఆర్ 81, 82, 828/7. 7 1s are 7, remainder will be 12. 7 1s are 7, remainder will be 58. So 7 8s are 56, remainder will be 3. 58 కదా? Yes, 2 అంటే 20 వస్తుంది, 2 టైమ్స్ పోతుంది. ఎస్ అన్న, అంటే మన ఆన్సర్ 118.2 అంటే 18.2 ప్రాఫిట్ అవుతుంది. అంటే మన ఆన్సర్ 18.2తో స్టార్ట్ అవ్వాలి. 18.2తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. అంటే ఎగ్జాక్ట్ చేస్తే మీకు 18.29 వస్తుంది. సో ప్రాఫిట్ అనేది 18.29%, ఎందుకంటే 100% కాస్ట్ ప్రైస్ ఉంటుంది కాబట్టి. A can do 1/3 of the work in 32 days, B can do 37.5% of the work in 24 days, C can do 60% of the work in 48 days. B and C together started work for X days. After X days, so B left the work and A joined. They will complete the work in X plus 8 days. If the ratio of the work done by B plus C together and the work done by A plus C together is 9:11, so then what fraction of the same work can be completed by C alone in 3.5 X days? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న. ఏ 1/3 వంతు పని చేయడానికి, అంటే మొత్తం పని 3, దాంట్లో ఒక భాగం చేయడానికి 32 రోజులు పట్టింది. అంటే మొత్తం పని చేయడానికి 96 రోజులు పడుతుంది. ఏ బి 37.5% అంటే 3/8, మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను. అంటే 3 భాగాలు చేయడానికి 24 రోజులు పడుతుంది. అంటే 3 8 24.
824 అంటే మొత్తం వర్క్ బి చేయడానికి 64 రోజులు పడుతుంది. సో ఎలా సార్ అంటే 3/824 8/64. ఓకే, ఇంకా సి విషయానికి వచ్చేసరికి 60% పని అంటే 3/5, 60% అంటే 3/5 అంటే 3 భాగాలు పనిచేయడానికి 48 రోజులు పడుతుంది. 3 16 16 ఎంత 80, మొత్తం పనిచేయడానికి 80 రోజులు పడుతుంది. సో ఎల్సిఎం ఎంత రానా 16 టేబుల్లో పోతుంది 5 times ఆఫ్ 98 అంటే 480, కానీ 64 టేబుల్లో 480 పోదు, 32 టేబుల్లో పోతుంది. స్మాలెస్ట్ నెంబర్ 2 times ఆఫ్ 480 అంటే 480 960 అవుతుంది. ఎల్సిఎం 960 అవుతుంది. 10 times పోతుంది, 15 times పోతుంది, 12 times పోతుంది. టోటల్ వర్క్ కనుక్కున్నాం, ఎవరి వర్క్ ఎంత కనుక్కున్నాం. ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే బి అండ్ సి వర్క్ టుగెదర్ ఫర్ ఎక్స్ డేస్. బి అండ్ టుగెదర్ స్టార్టెడ్ అండ్ వర్క్డ్ ఫర్ ఎక్స్ డేస్. బీసీ స్టార్ట్ చేశారు 27 భాగాలు, ఎక్స్ డేస్ చేశారు ఇంటూ ఎక్స్. దెన్ ఆఫ్టర్ ఎక్స్ డేస్ బి లెఫ్ట్ ద వర్క్, ఏ జాయిన్ అండ్ బోత్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ ఎక్స్ ప్లస్ 8 days. ఎవరెవరు బి లెఫ్ట్ ఏ జాయిన్ అయ్యాడు అంటే ఎవరెవరు ఉంటారు, ఏసీ ఉంటారు. ఏసీ 22 వాళ్ళు ఎన్ని డేస్ చేశారు, ఎక్స్ ప్లస్ 8 days ఫినిష్ చేశారు. అప్పుడు మొత్తం వర్క్ ఎంత 960. ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా మనం ఈ రేషియో కూడా మనం తీసుకోవాల్సిన ఉంటుంది. ముందు ఎక్స్ కనుక్కుంటే 3.5 x days అయిపోతుంది ఆన్సర్. చూడండి ఇక్కడ ఇది 22x అవుతుంది, 22 8s 176 వస్తుంది, 49x వస్తుంది. మొత్తం 49x ఈజ్ ఈక్వల్ టు 176 తీసేయాలి. సో 200 తీసేయండి 760 వస్తుంది, 24 యాడ్ చేయండి 784. సో 49 ఎన్ని టైమ్స్ పోతుంది, 16 times పోతుంది ఎగ్జాక్ట్గా, అంటే ఎక్స్ వాల్యూ 16. అడిగింది ఏంటంటే వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సేమ్ వర్క్ కెన్ బి కంప్లీట్ విత్ సి అలోన్ ఇన్ 3.5 x days అంటున్నాడు. ఇంటూ 3.5, 16 into 3.5 48 ఒక 8 56 డేస్లో ఎంత పార్ట్ వర్క్ చేస్తున్నాను సి అలోన్. సో చూడన్నా 56 1 డేకి ఎంత చేస్తాడు, 12 చేస్తాడు, డివైడెడ్ బై టోటల్ వర్క్ ఎంత 960. సో 1280 times. సో 4 టేబుల్లో కూడా పోతుంది, 416 times, లేదా 8 టేబుల్లో పోతుంది సింపుల్గా, 4 ఎందుకు 8తో. సో 8 10 times, 8 7s hours అంటే ఎంత వర్క్ అయిపోతుందంటే 7/10 వరకు అయిపోతుంది. అంటే సి ఒక్కడే 56 రోజులు చేస్తే 7/10 వంతు వర్క్ అయిపోతుంది. సరే మరి ఏదో ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు కదా సార్, అవసరం లేదు, ఈ రేషియోతో మనకు పని లేదు. కొంత అన్నెసరీ డేటా ఇస్తాడు, దాన్ని పట్టుకుని మీరు సర్కస్ చేయకూడదు. 20 men and 15 women, 20 women and 15 men together can complete the work in 6 days. So it takes 150 days for a single woman to complete the work. In how many days a single man complete the work? చూడండి 20 మంది పురుషులు, 20 మంది మహిళలు, 20 women, అదేవిధంగా 15 men, 20 women 15 men 6 రోజులు పనిచేస్తారు. ఒక ఉమెన్ మాత్రమే ఉన్నట్లయితే, సింగిల్ ఉమెన్ ఉన్నట్లయితే 150 days పడుతుంది. ఇక్కడ 120 men వస్తారు నాన్న, 120 women వస్తారు. ఆ 120 women 150లో తీసేస్తే 90 men ఈజ్ ఈక్వల్ టు 150లోంచి 120 తీసేస్తే 30 women. సో ఇక్కడ మీరు చూస్తే 1s hours 3s hours. మ్యాన్ బై ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 1/3. మీరు ఆశ్చర్యపోవద్దు, జనరల్గా మ్యాన్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది కదా సార్ ఉమెన్ ఎఫిషియన్సీ కంటే, అంటే అలా రూల్ ఏం లేదు, సమ్ ప్రకారం చేయాలంతే. ఉమెన్ ఎఫిషియన్సీ 3, మ్యాన్ ఎఫిషియన్సీ 1. ఇప్పుడు విషయం ఏంటంటే మీరు ఒక పురుషుడు మాత్రమే చేయాలి. 150 ఉమెన్ ఉన్నప్పుడు 150 ఉమెన్, ఒక ఉమెన్ ఎఫిషియన్సీ అంతా 3, అంటే టోటల్ వర్క్ 450. ఈ 450 ఎవరు చేయాలి, ఒక మ్యాన్ చేయాలి, ఒక మనిషి చేయాలి, ఒక పురుషుడు చేయాలి. ఒక పురుషుడు ఎఫిషియన్సీ ఎంత 1. డైలీ ఒకటి చేస్తే 450 చేయడానికి 450 days పడుతుంది. n plus 15 persons each working for 9 hours a day can complete 36% of the work in 8 days. n plus 9 persons can complete the remaining work in 20 days if each of them work for 7 hours a day. Determine the value of n. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే n plus 15 వ్యక్తులు ఉన్నప్పుడు n వాల్యూ మనకు తెలియదు. 9 గంటలు పని చేస్తే 8 రోజుల్లో 36% పని చేయగలరు. ఎంత చేయగలరు, 36% పని చేయగలరు.
ఈసారి n+15 కాకుండా n+9 మంది వ్యక్తులు ఉంటే ప్రతి ఒక్కరు 7 గంటల పని చేస్తే 20 రోజుల్లో పూర్తి చేయొచ్చు. మిగిలిన పని ఎంత ఉంటుంది? 64% ఉంటుంది. వీళ్ళు 36% చేస్తే వాళ్ళు 64% చేస్తారు. ఇప్పుడు n వాల్యూ ఎంత కనుక్కోవాలి. సో 8 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, లేదా 4 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 4 9s are 4 16 times 9కి 9 క్యాన్సిల్ అవుతుంది. 4 టేబుల్లో 4 5s are, సో 4 2s are, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? ఇంకేమవుదు. సో 16 into 2 అంటే 32 n వస్తుంది. సో 32 into 15, సో 32 10 times 320, 32 5s are 160, అంటే 160 + 320 అంటే 480 వస్తుంది. 35 వస్తుంది, 35 n వస్తుంది. ఇక్కడ 35 9s are అంటే 315. ఇక్కడ 3n డిఫరెన్స్ వస్తుంది. 32nకి 35nకి 480కి 315కి డిఫరెన్స్ కావాలి. 165 వస్తుంది. సో n ప్లేస్లో ఎంత పెట్టాలన్నా n 355 times 165 అంటే n వాల్యూ 55. నెంబర్ p is 15% more than 150. if k is 15% less than p, then k is equal to what? p సంఖ్య 150 కంటే 15% ఎక్కువ. 150 కంటే 15% ఎక్కువ అంటున్నాడు. సో p వాల్యూ 15% ఎక్కువ. 15% అంటే ఎంత వస్తున్నానా? 10% అంటే 15, 5% అంటే 7.5, సో 22.5 వస్తుంది. యాడ్ చేస్తే 172.5 వస్తుంది. ఇప్పుడు ఇదేంటి p కంటే k 15% తక్కువ, 15% తక్కువ. ఇప్పుడు k వాల్యూ కావాలి. అంటే మన ఆన్సర్ 172 కన్నా తక్కువ ఉండాలి. 15%, అసలు 10% అంటే ఎంత? 17.25 ప్లస్ 5% అంటే దీంట్లో హాఫ్. 2 8s are 16, 2 6s are 12. నేనేమంటానంటే అప్రాక్సిమేట్ చేద్దాం, చివరి వరకు చేయాల్సిన అవసరం లేదు. 17 8 అంటే 25, అంటే ఆల్మోస్ట్ 172లోంచి 25 తీసేయాలి. అంటే 147, అంటే మన ఆన్సర్ 147కి దగ్గరగా ఉంటుంది. సో 147కి దగ్గరగా ఉన్న ఆప్షన్ అంటే 146.625. మళ్ళీ చివరి వరకు చేయక్కర్లేదు. ఓకేనా? చివరి వరకు చేస్తే నీకేం రాదు. అక్కడ ఇద్దరు సైక్లిస్టులు ఉన్నారు, XY. ఏ స్థలం నుండి ఒకే సమయంలో ప్రారంభమవుతున్నారు, బి స్థలంలో వైకి వెళ్తున్నారు. ఒకళ్ళు 6, ఇంకొకళ్ళు ఎంతో వెళ్తున్నారు. ప్రయాణంలో 15 నిమిషాలు ఆగినప్పటికీ Y X కంటే 10 నిమిషాలు ముందుగానే చేరుకుంటున్నారు. AB యొక్క స్థానాల మధ్య దూరం ఎంత? మీరు జాగ్రత్త చూడాలన్న విషయం ఏంటంటే, ఇద్దరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నారు. ఏ స్థలం నుంచి బికి వెళ్తున్నారు. X అనేవాడు బిని చేరుకొని తిరుగు ప్రయాణంలో, ఓకే, అంటే రెస్పెక్టివ్లీ Y ఫస్ట్ రీచ్ అయ్యాడు. Y అనేవాడు ఇది ఏ ప్లేస్, ఇది బి ప్లేస్. Y అనేవాడు ముందు బీని రీచ్ అయ్యాడు, ఎందుకంటే వాడు వేగం ఎక్కువ కాబట్టి. బీని రీచ్ అయ్యి తిరుగు ప్రయాణంలో మళ్ళీ తిరిగి రాలేదు. ఇక్కడ Y రీచెస్ 10 minutes ఎర్లియర్ దాన్ X అన్నాడు అంతే. ఓకే, నో ప్రాబ్లం. 15 నిమిషాలు ముందుగా వెళ్ళాడు అంతే. ఓకేనా? అంటే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ అసలు వాడు 10 నిమిషాలు లేటుగా స్టార్ట్ అయ్యాడు, 15 నిమిషాలు ఆగాడు, 10 నిమిషాలు ముందుగా వెళ్ళాడు. Y అనేవాడు మధ్యలో రెస్ట్ తీసుకున్నాడు. ఎంత? 15 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాడు. అలా కాకుండా X కన్నా 10 నిమిషాలు ముందుగానే వెళ్ళాడు. అంటే 15 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాడు, 10 నిమిషాలు ముందుగా వెళ్ళాడు. అంటే 25 నిమిషాలు కదా డిఫరెన్స్ అనేది, 25 minutes కదా. ఆర్ యు గాట్ ఇట్ ఆర్ నాట్? ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ స్పీడ్స్ రేషియో తీసుకుందాం, వేగాల నిష్పత్తి తీసుకుందాం. ఎందుకంటే దూరం తటస్థం కాబట్టి. ఏ నుంచి బీకి ఎవరైనా దూరం తటస్థమే కదా. వేగాల నిష్పత్తి తీసుకుందాం. 6:8 అంటే 3:4. అప్పుడు కాలాల నిష్పత్తి ఏమవుతుందన్నా 4:3 అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత? 1 part. 1 part అంటే 25 minutes. ఇప్పుడు మీరు ఇట్లా ఏది తీసుకున్న ఆన్సర్ వస్తుంది. 4 parts తీసుకుందాం. 4 into 25 అంటే 100 minutes. అంటే మీరు 6 km/h వెళ్ళినప్పుడు 100 minutes పట్టింది. డిస్టెన్స్ కావాలి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఈ 6 km/h ఇంటూ 100 minutes. అన్న 100 minutes ఉంది కాబట్టి దాన్ని అవర్స్లో మార్చడం కోసం by 60 చేస్తున్నాను. 6కి 6 క్యాన్సిల్ అయితే, 0కి 0 క్యాన్సిల్ అయితే 10 kilometers. అంటే ఏకి బికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 10 kilometers ఉంటుంది. X and Y are two stations which are 280 kilometers apart. A train starts at certain time from X and travels towards Y at 60 km/h.
After 2 hours, another train starts from Y and travels towards X at 20 km/h. After how many hours does the train leaving from X and meets the train which left from Y? కొంచెం మనసు పెట్టి ఆలోచించాలి. ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది నాన్న? 2 స్టేషన్స్ మధ్య 280 కిలోమీటర్స్ ఉంది. కానీ ఇద్దరు ఒకే సమయంలో బయలుదేరలేదు. 2 గంటల తర్వాత అనదర్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ వై, అంటే ఎక్స్ ఇనిషియల్గానే స్టార్ట్ అయింది. సో అంటే ఎక్స్ 2 hours ముందుగానే వెళ్తుంది కదా, అంటే ఆ 280 కిలోమీటర్స్లోంచి మనం ఏం తీసేయాలంటే ఎక్స్ అనే ట్రైన్ 2 hours ముందుకు పంపిస్తాం కాబట్టి అది ఆల్రెడీ ఒక 120 కవర్ చేసి ఉంటుంది కాబట్టి రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 160 ఉంటుంది. ఈ 160నే మనం రిలేటివ్ డిస్టెన్స్గా తీసుకోవాలి. ఎందుకంటే సాపేక్ష వేగం అప్లై చేయాలంటే ఇద్దరు కూడా ఒకే సమయంలో స్టార్ట్ అవ్వాలి. వాడు 2 గంటల ముందే బయలుదేరాడు కాబట్టి వాడు ఆ 2 గంటలో ప్రయాణించిన దూరాన్ని తీసేసాను. ఎస్, ఇప్పుడు మనకు రిలేటివ్ స్పీడ్ స్టార్ట్ అయింది, సాపేక్ష వేగం స్టార్ట్ అయింది. ఏ దిశలో ఉన్నారు నాన్న ఇద్దరు? ఒకసారి మీరు చూస్తే ఏ దిశలో ఉన్నారు? వ్యతిరేక దిశలో ఉన్నారు. ఒకళ్ళు ఎక్స్ నుంచి వై, ఇంకొకరు వై నుంచి ఎక్స్, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారు. అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనకి ఏమవుతుందన్నా 60 + 20 80 అవుతుంది. అంటే వాళ్ళు కలుసుకోవడానికి ఎన్ని అవర్స్ పట్టింది? 2 hours పట్టింది. కానీ ఇక్కడ అడిగింది ఎక్స్ బయలుదేరిన తర్వాత ఎన్ని గంటలు అన్నాడు. ఎక్స్ స్టార్టింగ్లో 2 గంటలు, మీరు చాలామంది 2 గంటలను పెట్టేస్తారు, అది రాంగ్. ఒకవేళ వై బయలుదేరిన తర్వాత ఎన్ని గంటలు అంటే 2 గంటలే. కానీ ఎక్స్ బయలుదేరిన తర్వాత ఎన్ని గంటలు అంటున్నాడు? ఎక్స్ బయలుదేరిన తర్వాత అంటే ఎక్స్ అంతకుముందు 2 గంటలు ప్రయాణించాడు, మళ్ళీ ఇప్పుడు 2 గంటలు, మొత్తం ఎక్స్ ప్రయాణించింది 4 గంటలు. సో 2 ఆప్షన్స్ ఏమున్నాయన్నా, బట్ ఏదో ఒకటైతే 4 hours, ఏది ఉంటే అది తీసుకోండి. నెక్స్ట్, ఏబీసీ కెన్ ఫినిష్ వర్క్ ఇన్ 15 days వర్కింగ్ ఆల్టర్నేటివ్ ఇన్ ద సేమ్ ఆర్డర్, అంటే ఏబీసీ ఆర్డర్. ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈ సేమ్ యాజ్ దట్ ఆఫ్ బి. ఏ ఎఫిషియన్సీ బి ఎఫిషియన్సీ సేమ్ అంట. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ, అంటే ముగ్గురు ఎఫిషియన్సీలు సేమే. ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ విల్ బి ఫినిష్డ్ ఆల్టర్నేటివ్లీ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ సిఏబి. నేనేమంటానంటే ముగ్గురు ఎఫిషియన్సీలు సేమ్ అన్నప్పుడు నువ్వు ఏ ఆర్డర్లో వర్క్ పిలిచినా వర్క్ అయిపోయి సేమ్ నెంబర్ ఆఫ్ డేస్ సేమ్ ఉంటుంది. ఏబీసీ ఈ ఆర్డర్లో కింద ఫాలో అయితే 15 days పడుతుందంట. అంటే ఫస్ట్ డే ఏ, సెకండ్ డే బి, థర్డ్ డే సి. ఈ ఆర్డర్లో కింద మీరు వర్క్ కింద మనుషులను పంపించినట్లయితే 15 days పడుతుందంట. అడిగిన క్వశ్చన్ ఏంటంటే మొదటి రోజు ఏ, రెండో రోజు ఏ, మొదటి రోజు సి, రెండో రోజు ఏ, మూడో రోజు బి. ఈ ఆర్డర్లో పంపిస్తే ఎన్ని రోజులు అంటున్నాడు. ఈ ఆర్డర్లో పంపించిన 15 days పడుతుంది. ఎందుకు సార్ అంటే ఇలా ముగ్గురు సామర్థ్యాలు సమానం. సామర్థ్యాలు సమానం అన్నప్పుడు ఎవరిని పంపిస్తే ఏముంది? ఎవరిని ఫస్ట్ పంపించి ఎవరిని నెక్స్ట్ పంపిస్తే ఏముంది? వర్క్ అయిపోయి సేమ్ ఉంటుంది కదా. ఎస్, సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 15. Person A started a business by investing 65,000 rupees. After a few months, B joined him investing 50,000. So 3 months after the joining BC with an investment of 55,000, at the end of the year, A got 50% of the profit. For how many months did A alone finance the business? అంటే ఏ ఒక్కడే ఎన్ని నెలల పాటు బిజినెస్ నడిపాడని అడుగుతున్నాడు. చూడన్నా, అన్నిట్లో 3 zeros తీసేద్దాం. అంటే ఏ 65 parts పెట్టానా, లేదా 5 table కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 5 13 times, 5 10 times, 5 11 hours. సో ఏనా వాడు ఉన్నాడు, ఏ 12 నెలల పాటు ఉన్నాడు, మొదటి నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. అంటే ఇది ఎంత 13 into 12 అంటే 156. వీడికి 50% ప్రాఫిట్ వచ్చింది. అంటే బీసీ కలిపి 50% వచ్చినట్టు కదా. ఏకి 50% వచ్చిందంటే బీసీ కలిపి 50% కదా. సో బి ఎంతనా కొన్ని నెలల తర్వాత ఎన్ని నెలల తర్వాత తెలియదు, సమ్ ఎక్స్ మంత్స్ తర్వాత అనుకుందాం. సో 10 into x ప్లస్ బి అతనితో చేరాడు. బి చేరిన 3 నెలల తర్వాత, అంటే బి చేరింది ఎప్పుడు? ఎక్స్ మంత్స్ తర్వాత. వాడు చేరిన 3 నెలల తర్వాత. సో 3 నెలల తర్వాత అంటే x-3 అవుతుంది. కానీ అతను పెట్టుబడి ఎంత? 11 parts. ఈడు ఎక్స్ మంత్స్ తర్వాత జాయిన్ అయితే ఇడు x-3 months తర్వాత జాయిన్ అయ్యాడు, ఇంకొక 3 నెలల తర్వాత. ఈ మొత్తం కలిపితే మనకి ఎంత రావాలి? 156 రావాలి. ఈ మొత్తం కలిపితే మనకి ఎంత రావాలి? 156 రావాలి. ఎందుకు సార్? మరి ఈ 50%కి 156 పెట్టుబడి పెట్టినప్పుడు వీళ్ళిద్దరికి కలిపి 50% వస్తున్నప్పుడు వీళ్ళిద్దరికి కలిసి కూడా 156 పెట్టాలిగా. 10x 11x 21x 33 వదలకపోతే ప్లస్ అవుతుంది. 33 యాడ్ చేస్తే 189 వస్తుంది. 9 times అంటే ఎక్స్ వాల్యూ 9. ఎక్స్ వాల్యూ 9 అన్నప్పుడు అంటే
దాని మీనింగ్ వీళ్ళు 9 months బిజినెస్లో ఉన్నారని అర్థం. వీడు 6 months బిజినెస్లో ఉన్నాడు. అంటే బి అనేవాడు 9 months బిజినెస్లో ఉన్నాడు, సి అనేవాడు 6 నెలలు బిజినెస్లో ఉన్నాడు, కానీ ఏ అనేవాడు 12 నెలలు బిజినెస్లో ఉన్నాడు. సో బి అనేవాడు ఎప్పుడు జాయిన్ అయ్యాడు? 3 నెలల తర్వాత జాయిన్ అయ్యి ఉంటాడుగా. అంటే ఏ అనేవాడు ఒంటరిగా 3 నెలలు, పాపం వాడు స్టార్టింగ్లో 3 నెలలు ఒంటరిగా బిజినెస్ పెట్టుకున్నాడు కదా. 3 నెలల తర్వాత కదా బి వచ్చింది. వీడు 9 నెలలు బిజినెస్లో ఉన్నాడంటే ఎస్. అంటే ఏ ఒంటరిగా బిజినెస్ ఎన్ని నెలలు నడిపాడు అంటే 3 నెలలు. A and B entered into a partnership with investments of 3:5. After a few months, A withdrawn and collected back his money at the end of the year. They received a profit in the ratio 2:5. After how many months did A withdraw? A మరియు B 3:5 నిష్పత్తిలో పెట్టుబడులతో భాగస్వామ్యం ఏర్పరచుకున్నారు. కొన్ని నెలల తర్వాత A ఉపసంహరించుకున్నాడు. తన డబ్బును తిరిగి సేకరించాడు. సంవత్సరం చివరిలో వారు 2:5 నిష్పత్తిలో లాభం పొందారు. ఏ ఎన్ని నెలల తర్వాత ఉపసంహరించుకున్నాడు అనుకుంటున్నాడు. మీరు జాగ్రత్త చూడనా. ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడన్నా 3 parts ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, కొన్ని నెలల తర్వాత ఉపసంహరించుకున్నాడు. అసలు ఎన్ని నెలలు బిజినెస్లో ఉన్నాడో తెలుసా? 9 months అనుకుందాం. బి అనేవాడు 5 partsతో ఇన్వెస్ట్ చేశాడు. బి అనేవాడు ఎండ్ వరకు ఉన్నాడు. మీకు ఎలా తెలుస్తారంటే వాడు మధ్యలో వెళ్ళిపోలేదు అంటే ఎండ్ వరకు ఉన్నాడని అర్థం. వాళ్ళ లాభాల నిష్పత్తి 2:5. మనందరికీ కూడా తెలుసు, పెట్టుబడి ఇంటూ కాలము ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్, పెట్టుబడి ఇంటూ కాలము ఈజ్ ఈక్వల్ టు లాభం. అదే బేసిక్ రూల్ నేను ఫాలో అవుతున్నాను. సో మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ 5కి 5 క్యాన్సిల్ అయిపోతుంది. 3 1s 3 4s, n ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఎన్ని నెలల తర్వాత ఉపసంహరించుకున్నాడు అంటే 8 నెలలు ఉన్నాడు, 8 నెలల తర్వాత ఉపసంహరించుకున్నాడు. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫీల్డ్ ఈజ్ 1764. ద బ్రెత్ ఆఫ్ ద రెక్టాంగులర్ పార్క్ ఈజ్ 1/3 ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్. లెంత్ ఈజ్ 2 times ఆఫ్ ద బ్రెత్. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ లెవెలింగ్ ద పార్క్? 15 rupees per square meter అన్నాడు. చూడండి, చతురస్ర వైశాల్యం ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1764. అప్పుడు ఏ ఎంత అవుతుందన్నా 42 అవుతుంది. ఏ ఎంత అవుతుంది? 42 అవుతుంది. ఏ ఎంత అవుతుంది? 42 అవుతుంది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఆల్ ఆఫ్ యూ ఏ 42 కదా, ఏ 42 కదా. ఇప్పుడు మనకి ఏ 42 కాకపోతే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ 42లో బ్రెత్ ఎంత ఉందా అంటే 1/3 ఉంది. దీంట్లో 1/3, దీంట్లో 1/3 అంటే ఎంత? 14. దీంట్లో 1/3 అంటే ఎంత? 14. బి 14. కానీ ఎల్ ఏంటి? దీనికి 3 times ఉందంట. అదే చెప్తున్నాడు, పొడవు దాని వెడల్పు 2 రెట్లు, 3 times కదా, 2 రెట్లు. 2 రెట్లు అంటే 28. వైశాల్యం అంటే ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు, 28 into 14. పర్ స్క్వేర్ మీటర్కి ఎంత? 15 rupees. ఇది మన ఆన్సర్ అవుతుంది. సో మీరు జాగ్రత్తగా చూస్తే, సో 28 10 times 280, 28 4s 112. సో 280 plus 112 392. సో ఇంటూ 15. సో జనరల్గా 15 into 400 అంటే 6000 వస్తుంది. కానీ ఇది 6000 కదా, ఇది 400కి ఎంత లెస్ అన్నా 8 లెస్. 15 8s 120 అంటే 6000కి 120 లెస్. సో 6000కి 120 లెస్ అంటే ఎంత అవుతుందన్నా 5880. సో యువర్ ఆన్సర్ విల్ బి 5880. The simple interest and a sum of money is 9/4 times of the principal and the number of years is equal to the rate % per annum. Then the rate of interest per annum is what? కొంత మొత్తంపై సాధారణ వడ్డీ దాని అసలులో 9/4 వంతు మరియు సంవత్సరాల సంఖ్య సంవత్సరానికి వడ్డీ శాతం సంఖ్యతో సమానమైతే సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 9/4 ఆఫ్ ద ప్రిన్సిపల్. కొంత మొత్తంపై సాధారణ వడ్డీ దాని అసలులో 9/4 వంతు మరియు సంవత్సరాల సంఖ్య సంవత్సరానికి వడ్డీ శాతం సమానమైతే సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? అసలులో అంటున్నాడు అంటే అసలు 4 భాగాలు, అసలు 4 భాగాలు, మొత్తం 9 భాగాలు. వడ్డీనే కదా ఇచ్చింది, మొత్తం కూడా వడ్డీనే ఇచ్చింది. ఎస్, వడ్డీ 9 parts. వడ్డీ 9 parts. అంటే వడ్డీ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామన్నా అసలు మీద క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే 9 అనేది 4 మీద క్యాలిక్యులేట్ చేస్తాం ఇంటూ 100. సో 4 ఎన్ని టైమ్స్ అన్నా 25 times. 9 25 times అంతా 225. ఇది ఏంటి? 225 అనేది మీ ఆన్సర్ కాదు, ఇది మొత్తం వడ్డీ రేటు. మొత్తం వడ్డీ రేటు అంటే R into T. R into T అంటే మొత్తం వడ్డీ రేటు. కానీ ఇక్కడ R is equal T అన్నాడు. వడ్డీ రేటు సంవత్సరాల సంఖ్య 2 సమానం అన్నాడు. R is equal T అన్నాడు. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందంటే 15 into 15. మనకు కావాల్సిన R కాబట్టి T ప్లస్ R పెడితే R² అవుతుంది.
r square is equal to 225 అయితే r వాల్యూ 15 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 4. ఆప్షన్ 4 విల్ బి ద రైట్ ఆన్సర్. If a certain sum of money at compound interest grows up to 12,960 in 2 years and up to 13,176 in 3 years, then the rate of interest per annum is what? కొంత సొమ్ము చక్రవడ్డీతో 2 సంవత్సరాల్లో 12,960కి 3 సంవత్సరాల్లో 13,176కి పెరిగితే సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? చాలా జాగ్రత్తగా గమనించండి మీరు. 2 సంవత్సరాల తర్వాత 12,960 అయింది, 3 సంవత్సరాల తర్వాత 13,176 అయింది. ఈ డిఫరెన్స్ మనకి ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ డిఫరెన్స్ 1 year ఇంట్రెస్ట్ అవుతుంది. ఒక డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. సర్కట్ చేయొద్దు. ఇది 13,000కి 40 తక్కువ, ఇది 13,000కి 176 ఎక్కువ. 176 ఎక్కువ, 40 తక్కువ అంటే డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 216 ఉంటుంది. అందుకని దాని పైన రాసి దీని కింద రాసి సర్కట్ చేయకూడదు. ఇది 13,000కి 40 తక్కువ నానా, అది 13,000కి 176 ఎక్కువ. డిఫరెన్స్ ఎంత? 216. ఇది 40 తక్కువ, అది 176 ఎక్కువ. ఈ మధ్య డిఫరెన్స్ ఎంత? 216. ఈ 216 అనేది 12,960 మీద ఇంట్రెస్ట్, 12,960 మీద ఇంట్రెస్ట్. మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఎందుకంటే ఇది సాధారణ వడ్డీ కాదు, ఇది చక్రవడ్డీ. చక్రవడ్డీలో ప్రతి సంవత్సరం వచ్చేటువంటి చివరిగా వచ్చేటువంటి మొత్తం అనేది వచ్చే సంవత్సరానికి అసలుగా మారిపోతుంది. అంటే ఈ 216 అనేది దేని మీద వడ్డీ అంటే 12,960 మీద వడ్డీ. ఆర్ యు గాట్ ఇట్ నానా? అదే, ఎందుకంటే ఇది 2 సంవత్సరాల తర్వాత మొత్తం, ఇది 3వ సంవత్సరానికి అసలు అవుతుంది. జాగ్రత్తగా గమనిస్తే 0కి కాసేపు పక్కన పెట్టండి. 216 6 టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్గా. ఇది సరే మీరు అంత ఫాస్ట్గా ఎట్లా చెప్పారని అనొద్దు. మీరు స్ప్లిట్ చేసి చూడండి. 1296, 2 6 are 12, 16 6 are 96. అలా స్ప్లిట్ చేసి చూడాలి తప్ప మీరు 216 టేబుల్ ఎవరికి వచ్చాడా అని మీరు అనకూడదు. 2 టేబుల్లో 6 టైమ్స్ పోతుంది, 16 6 hours. కానీ 0 ఉంది కాబట్టి అది 1/60 అవుతుంది. నన్ను మీకు 1/6 అంటే మీకు ఏం చెప్పాను? 16 2/3 అని చెప్పాను. కానీ ఇక్కడ 1/60 ఉంది అంటే అప్పుడు ఏమవుతుంది? 162 1.6 1.6 1.6 అంటే ఏంటి? 1 2/3. లేదు మీరు క్యాన్సిల్ చేసుకున్నా సరే 5/3 అవుతుంది. 5/3 అంటే 1 2/3. అలా చివరి వరకు చేయక్కర్లేదు. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినటువంటి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఈరోజు జరిగినటువంటి ఎస్ఐ ప్రిలిమ్స్, తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ 1 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 1. సో ఈరోజు మనకు పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ మీరు కంప్లీట్ చేయడం జరిగింది. టుమారో మీకు పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవాళ మనం పార్ట్ 1 చెప్పుకోవడం జరిగింది. సో టుమారో మళ్ళీ మీకు మండే రోజు సో పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.